కురవాలని కొండగట్టులో మంత్రులు ఎమ్మెల్యేలు గిరి ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు, రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వర్షాలు సమృద్ధిగా కురవాలని గురు పౌర్ణమి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కుకుని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల ఎమ్మెల్యే సంజీ కుమార్, చిలుకూరు బాలాజీ పూజారి, పలువురు ప్రజాప్రతినిధులు వేలాది మంది భక్తులతో కలిసి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బుధవారం కొండగట్టు గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆంజనేయస్వామి సన్నదిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పచ్చగా ఉండాలి, రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి 15 రోజుల కిందటే వల్ల గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ మేము చేస్తాం. రైతులందరికీ సంతోషపడాలి, వర్షాలు పుష్కలంగా కురవాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 15 రోజుల కిందట ప్రకటించడం జరిగింది. అది నిజంగా ఆంజనేయుని మహత్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉన్న గొప్పతనం ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అటు నరసింహస్వామి శివుని యొక్క ప్రతిరూపంగా 2 విగ్రహాల కలయికతోటి ఇక్కడ కొండగట్టు అంజన్న వెలిసిండు. నిజంగా చాలా మహిమగల దేవుడు. ఈరోజు 29 నాడు గిరి ప్రదక్షిణ ప్రకటించగానే 24 గంటల ముందే ఆంజనేయ స్వామి వరణం రూపంలో కరుణించి ఇలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిజంగా ఇది భగవత్ సంకల్పం. ఇంకా ముందు కూడా ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రతి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఈసారి కూడా ఎల్ నీనోను కూడా తరిమి కొట్టి ఈసారి కూడా కాలం అవుతుంది, పంటలు పుష్కలంగా పడతాయన్న నమ్మకం నాకు ఉంది. జై హనుమాన్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మనం ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఉన్నాం. 43వ గిరి ప్రదక్షిణ. ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. ఏదైతే లోకల్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వర్షం కోసం అన్నదాత సంతోషంగా ఉండాలి, చెరువులు నిండాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం సాకారంలాగా కనబడుతుంది. నిస్సందేహంగా అంజన్ అనుగ్రహం, బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే లోకల్ ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ 8 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్రతి పున్నమికి ఉంటుంది. కొండ కింద ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమవుతుంది. దాదాపు 8 కిలోమీటర్లు 2.5-3 గంటల్లో పూర్తవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం ఆంజనేయ స్వామి మాకు కల్పించినందుకు చాలా మా జన్మ ధన్యంగా భావిస్తాం. మీకు అందరికీ కూడా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా సాదర స్వాగతం తెలియజేస్తూ దేశాన్ని, ధర్మాన్ని, దేవాలను రక్షించుకుందాం, కలిసి నడుద్దామని మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికి శుభం జరగాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. వర్షం లెక్క చేయకుండా ఇప్పటికి కూడా కనీసం 10 నుంచి 15,000 మంది భక్తులు, ఒక 20,000 దాటిందని మనకి మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకే దగ్గర ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇంత వర్షాలు లెక్క చేయకుండా 20,000 మంది భక్తులు వర్షం లేకుండా ఉంటే పట్టతనం కాకపోతుండే. అంత అద్భుతం ఈ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణకి ఈరోజు పిలిపించిన ఆ లోకల్ ఎమ్మెల్యే గారికి మేము చాలా శుభాశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.